శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తులతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చెప్పబోయేటువంటి ఈ ఒక్క పేరుని కనుక మీరు 27 సార్లు పలికారు అంటే ఖచ్చితంగా 28వ నిమిషంలో మీరు కోరిన వ్యక్తి మీ వశమైపోతారన్నమాట. ఒక పవర్ఫుల్ వశీకరణ మంత్రం అని చెప్పుకోవచ్చు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఈ యొక్క అవతారంలోకి అంటే మోహిని అవతారంలోనికి ఎత్తి ఈ విధంగా వశపరుచుకున్నటువంటి అద్భుతమైనటువంటి ఒక మంత్రాన్ని తెలియజేయబోతూ ఉన్నాను. మంత్రాన్ని చెప్పబోయే ముందుగా మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అనేది ఇవ్వండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. అయితే మీరు అనుకోవచ్చు ఎవరినైనా వశం చేసుకోవచ్చా అని. ఖచ్చితంగా చేసుకోవచ్చు, కానీ మీరు ధర్మబద్ధంగా ఉండాలి. అది విడిపోయినటువంటి భార్యాభర్తలు, ప్రేమికులు, అన్నాతమ్ముళ్ళు ఇట్లా వీరి గురించి మాత్రమే మీరు వశం చేసుకోవటానికి ఈ ఒక్క మంత్రాన్ని జపించవలసి ఉంటుంది. అంతేకాని చెడు మార్గంలో ప్రయాణిస్తూ చెడుగా ఆలోచిస్తూ వేరొకరి జీవితాల్లోనికి వెళ్ళి వారి జీవితాలు నాశనం చేసే విధంగా మీ కోరికలను మీ యొక్క మంత్రాలను ఉపయోగిస్తే ఖచ్చితంగా అవి ఫలించవండి. ఎవరైతే జీవితంలో కలిసిమెలిసి ఉండాలని ఆశపడుతూ ఉంటారో, ఇద్దరి వైపు ఒకే భావనతో ఉండి చిన్న చిన్న పొరపాట్లతో వారి వద్ద మనస్పర్ధలు వచ్చి విడిపోయి ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఈ యొక్క మహామంత్రాన్ని జపించవచ్చన్నమాట. ఇంకా క్లియర్గా చెప్పాలంటే భార్యాభర్తల మధ్య తగువులు వచ్చి ఒకరికి ఒకరు అన్యోన్యత లేకుండా ఎడముఖం పెడముఖంగా అంటే ఒకే ఇంట్లో ఉన్నా కూడా ఇద్దరికీ మాటలు లేకుండా నువ్వెవరో నేనెవరో అన్నట్లుగా ఇలా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఈ ఒక్క మంత్రాన్ని మీరు 27 సార్లు జపించండి. అయితే ఈ మంత్రాన్ని ఏ సమయంలో జపించాలి, ఎన్ని రోజులు జపించవలసి ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా క్లియర్గా తెలియజేస్తానండి. ముందుగా మీరు ఏం చేస్తారంటే కనుక ఇలాంటి మంత్రాలు ఎప్పుడు కూడా మనకి అమావాస్య తిథుల్లో, పౌర్ణమి తిథుల్లో, ఆదివారము ఇలాంటి రోజుల్లో మొదలు పెట్టడం వలన అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి కలుగుతాయన్నమాట. మీరు ఈ మంత్రాన్ని జపించటం మొదలుపెట్టిన రోజు నుంచి 3 రోజుల పాటు ఖచ్చితంగా కంటిన్యూస్గా మీరు ఈ మహామంత్రాన్ని జపించి చూడండి. ఇవాళ పౌర్ణమి రోజు, ఆ తర్వాత ఇట్లా ఆదివారం మొదలు పెడితే ఆదివారం, సోమ, మంగళ ఇట్లా 3 రోజుల పాటు కంటిన్యూస్గా జపించండి. మీరు జపించవలసిన సమయం వచ్చేసి రాత్రి 9 గంటలు దాటిన తర్వాత 10 గంటల లోపు ఇట్లా జపించుకోవచ్చు అన్నమాట. నైటు మీరు పడుకోబోయే ముందుగా జపించండి. అలాగే దీనికి పెద్దగా నియమాలు చెప్పకపోయినా కానీ మనం ఇది శ్రీ మహావిష్ణువు యొక్క మోహిని అవతారంలో వచ్చినటువంటి మంత్రం కాబట్టి కొద్దిగా నాన్ వెజ్ అనేది తినకుండా ఉండటం, పీరియడ్ టైంలో ఉన్నప్పుడు జపించకుండా ఉండటం వలన ఫలితాలు అనేవి చాలా అద్భుతంగా వస్తాయన్నమాట. ఎన్నిసార్లు జపించాలి అంటే కనుక ప్రతిరోజు కూడా 27 సార్లు అంటే 3 రోజుల పాటు రాత్రి 9 గంటలు దాటిన తర్వాత 12 గంటల లోపు అట్లా ఎప్పుడైనా సరే 27 సార్లు జపించండి. ఈ ఒక్క మంత్రాన్ని మీరు జపించారు అంటే కనుక ఇక జీవితంలో కలుసుకోలేము అనుకున్నటువంటి భార్యాభర్తలు, ఎప్పటికీ తిరిగి ఒకరినొకరు చూసుకోలేకపోయాము అని విడిపోయినటువంటి స్నేహితులు, మిత్రులు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు ఎవరైనా సరే మీ వశమైపోవాల్సిందే. అంతటి పవర్ఫుల్ శక్తివంతమైనటువంటి ఈ మంత్రము. అయితే దీని గురించి చిన్న 1-2 మాటలు ఏమిటంటే కనుక మనకి ఈ యొక్క మోహిని మంత్రం అనేది ఎలా వచ్చింది అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి రాక్షసులు అమృతం తాగకుండా ఉండటం కోసం ఈ అవతారంలోకి వచ్చి ఈ విధమైనటువంటి వశీకరణ చేయడం ద్వారా వచ్చిందని మనకి పురాణాల ప్రకారం పండితుల ద్వారా శాస్త్రాల్లో అంటే కొన్ని వాటిలలో ఇలా రాయటం అనేది జరిగిందనమాట. అంతటి దేవదూతలకే ఈ యొక్క మంత్రాలు పనిచేసినప్పుడు మనలాంటి సహజమైన మానవులకి ఖచ్చితంగా పనిచేస్తాయి. మీరు పూర్తి విశ్వాసముతో నేను కోరుకున్నటువంటి నా భార్య లేదా నా భర్త నా దగ్గరకు వచ్చి తీరాలి అని మనస్ఫూర్తిగా నమ్ముతూ మీరు మంత్రాన్ని జపిస్తే కనుక విత్ ఇన్ అవర్స్లోనే వాళ్ళు మీ వెంటపడి వస్తారనమాట.
మీరు ఎక్కడ ఉంటే అక్కడికి వెతుక్కుంటూ మిమ్మల్ని వచ్చి చేరతారు. కాబట్టి చిన్న నియమాలనేది పాటిస్తూ చెప్పిన సమయంలో మీరు ఈ ఒక్క మంత్రాన్ని జపించండి. అలాగే అందరికీ కూడా రిక్వెస్ట్ అండి, మన ఛానల్లో ఎలాంటి ప్రమోషన్స్ అయినా కూడా చేయబడతాయి. మీరు దేని గురించైనా అంటే ఇన్ కేస్ ఎలాంటి ప్రమోషన్లు అయినా కూడా నేను చేయదగినవైతే ప్రతి ఒక్కళ్ళకి కూడా రిప్లై అనేది ఇస్తానండి. అవకాశం అంటే మీకు ఏదైనా అవసరం ఉంది అనుకుంటే కనుక వీడియో కింద కామెంట్లలో మీ యొక్క ఏదైతే ఉందో ప్రమోషన్ దాని గురించి మెన్షన్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ యొక్క మంత్రాన్ని మీరేం చేస్తారంటే కనుక శుచిగా స్నానం చేసిన తర్వాత పడుకోబోయే ముందుగా జపించండి. ఒకవేళ ఎవరికైనా చదవటానికి కష్టంగా ఉంది, నోరు పలకటం లేదు, మేము ఇలా చదవాలంటే మాకు కష్టంగా ఉంటుంది అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ఒక బుక్ తీసుకోండి, వైట్ కలర్ పేపర్ ఉన్నది తీసుకోండి, రూల్స్ కాకుండా దానిపైన మంత్రాన్ని రాయండి. మంత్రం స్క్రీన్ పైన నేను స్క్రోల్ చేస్తూ చదివి కూడా మీకు వినిపిస్తాను. అలా మంత్రంలోనే మీరు పేరు కూడా రాయవలసి ఉంటుంది. ఆ మంత్రాన్ని మీరు 27 సార్లు రాయండి బుక్ పైన. రాసి దానిని మీ యొక్క గదిలోనే ఉంచుకోండి. అలా 3 రోజుల పాటు మీరు ఆ బుక్ పైన మంత్రాన్ని రాయవలసి ఉంటుంది. 4వ రోజున ఆ పేపర్ని తీసివేసి బయట ఎక్కడైనా సరే అంటే చింపివేయటం కానీ కాల్చివేయటం లాంటిది కానీ చేయండి. ఇలా చేయటం వలన కూడా ఖచ్చితంగా మీరు కోరుకున్నటువంటి ఆ వ్యక్తి మీ జీవితంలోకి మరో నిమిషంలోనే అడుగు పెడతారన్నమాట. ఇప్పుడైతే మీ అందరికీ కూడా ఆ మంత్రం ఏమిటనేది స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి. అలాగే చదివేటప్పుడు పేరు అనే ఉన్న దగ్గర మీరు ఎవరి గురించి అయితే కోరుకుంటున్నారు, ఇప్పుడు ఆడమనిషి అయితే మగవారి పేరు, మగ మనిషి అయితే ఆడవారి పేరు, మీ మనసులో ఎవరైతే మీ దరికి చేరాలి అని కోరుకుంటున్నారో వారి పేరు అనేది అక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. నేను క్లియర్గా మంత్రంలోనే మీకు ఆ పేరు అనే దాని దగ్గర బ్రాకెట్లో పర్టికులర్గా పెట్టాను చూడండి. ఓం నమో భగవతి మోహిని మోహిని అముఖం. ఈ పేరు అనే దాని దగ్గర ఎవరి మీ వశం అవ్వాలనుకుంటున్నారో వారి పేరు చెప్పండి. సీత అయితే సీత, రామ అయితే రామ. మోహాయ మోహాయ స్వాహ. ఓం నమో భగవతి మోహిని మోహిని అముఖం. పేరు మీరు అనుకున్న పేరు అట్లా చెప్పుకోవాలి. మోహాయ మోహాయ స్వాహ. ఇలా మీరు 3 రోజుల పాటు 27 సార్లు కనుక ఈ మంత్రాన్ని జపించినట్లయితే మీరు జీవితంలో ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరైతే మీ మాట వినాలి, ఎవరైతే మీ వశం కావాలి, ఎవరి గురించి అయితే మీరు ఆలోచిస్తున్నారో వారు మీ వద్దకు మీకు కోసం పరిగెత్తుకుంటూ వచ్చి మీ ఒళ్ళో పడతారనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పూర్తి నమ్మకంతో విశ్వాసంతో ఈ యొక్క మంత్రాన్ని చాట్ చేయండి. అలాగే వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆల్ ఈజ్ వెల్ అని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.